దొడ్లో అన్ని చెట్లు మంచి మంచి చామంతి, గులాబీ చెట్లు అన్నీ ఎండిపోయినాయి. కానీ కనకాంబరాలు ఇవన్నీ, ఈ గడ్డి అయితే ఎండిపోలేదు. ఈ గడ్డి అంతా అడవి లెక్క ఉంది. ఇదంతా ఎట్టుందో చూడండి అడవి. నేను మంచిర్యాల పోయి వచ్చేసరికి వాకిలి ముందు కూడా మొత్తం 10 రోజులు మంచిర్యాల పోయా, వాకిలి ముందు కూడా గడ్డే మొలిచింది. ఇదేమో గడ్డి ఏ విధంగా ఉందో చూడండి. నిన్నైతే మొత్తం ఉన్న వంగ చెట్లు కూడా చచ్చిపోయినట్టు అనిపించినాయి. రాత్రి కొంచెం నీళ్లు పెట్టినాక, నేను వచ్చినాక నీళ్లు పెట్టినాక కొంచెం ఇట్ట పచ్చగా కనపడుతున్నాయి ఈ వంగ మొక్కలు. లేకపోతే రేపు మాపు చచ్చిపోయేటట్టు అయిపోయినాయి. ఈ గడ్డి మాత్రం చావలేదు. అసలు గడ్డి చచ్చిపోద్దేమో ఈ ఎండలకు అనుకున్నా. నీళ్లు లేకుండా ఏం లేకుండా గడ్డి బలిసిపోయింది. కానీ ఒక్క కూరగాయ చెట్టు కానీ, ఒక పూల మొక్క కానీ బతకలే. బాగా ఉందండి ఈ తమలపాకు అసలు ఎట్లా పెద్ద పెద్ద ఆకులతోటి పచ్చగా ఉంది. నేను వెళ్ళేటప్పుడు ఇంతకుముందు పెట్టి ఉండాను వీడియో తమలపాకుల చెట్టుది. అసలు శుభ్రంగా గడిమొందేసి సాగొట్టారా లేకపోతే ఏందా అర్థం కాకోకుండా అయిపోయింది. నీళ్లు పెట్టకపోయేసరికి ఇలా చనిపోయినాయి. ఈ కనకాంబరాలు కూడా ఇంకా ఎర్రగా అయిపోయినాయి, పచ్చగా లేవు. ఇంతకుముందు పూలతోటి చాలా బాగా పూసి ఉండే. పైపుని ఏం చేశానంటే నల్ల పైపుని మల్లెపూల చెట్టుల్లో వేసాను. ఆ మల్లెపూల చెట్టుల్లో వేస్తే ఆ ఒక్క చెట్టు మల్లె చెట్టు కావాలా కరెక్ట్గా ఉందండి. అన్నీ ఇట్లా అయిపోయినాయి ఎర్రగా. ఈ తమలపాకు చెట్టు ఇలా ఎండిపోయినాయి. గడ్డి మాత్రం చావలేదు. గడ్డి చూడండి పచ్చగా ఎట్లా ఉందో నిగనిగలాడతా. ఈ పైపు మాత్రం నీళ్ళు వస్తా ఇలా ఈ మల్లెపూల చెట్లు ఉండి ఇలా పూసినవి బాగా మొగ్గలు ఉన్నాయి. చూడండి ఎలా ఉన్నాయి ఆ మొగ్గలు. రేపు శుక్రవారం దండగట్టి లక్ష్మీ తల్లికి వేస్తా. ఇచ్చిపోయినాయి బాగా. పూసి ఉన్నాయి. పూసి మొత్తం విచ్చి రాలిపోయినాయి. ఎవ్వరు కోసుకోక పూలకైతే రారు, కానీ కాయలు తినే కూరగాయలు ఉంటే అవి కోసుకుపోతారు. పూలైతే కోసుకోరు ఎవరు. ఏ విధంగా చూడండి. ఇవి కోస్తే ఇవి అయినాయండి పూలు. ఇలా ఉన్నాయి, ఇలా పూసినాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ ఇవ్వండి. ఇంకొక కొత్త వీడియోతో కలుస్తా ఫ్రెండ్స్. బాయ్ అందరికీ.